హైదరాబాద్ లో మళ్లీ వరుణుడు ప్రతాపం చూపించాడు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబార్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్పందన భారత వాతావరణ శాఖ అయితే తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వేసవికి మండుతున్న వేసవికి అయితే ఒక 4 నుండి 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే దీనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్, కొన్ని రాష్ట్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని జిల్లాలు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొంత మేర మార్నింగ్ నుండి కూడా వాతావరణం మార్పులు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. మార్నింగ్ నుండి కొన్ని జిల్లాల్లో తూర్పు వైపు ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా తూర్పు వైపు ఉన్న జిల్లాలలో కూడా మార్నింగ్ నుండి కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా పూర్తిగా మేఘామృతమైనటువంటి వాతావరణం అయితే కనపడి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే కురుస్తా ఉన్నది. కొన్ని ఊర్లలో కూడా పిడుగుల పాటు అయితే పడినాయని తెలుస్తా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని కూడా వరుణుడు వాతావరణంలో మార్పుల కారణంగా వరుణ్ అయితే సాయంత్రం నుంచి వర్షం అయితే కురుస్తా ఉన్నది. సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచి వాతావరణం పూర్తిగా మేఘామృతమై వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, కొత్తగూడెం, అదేవిధంగా ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా అయితే భారీ వర్షం, ఎదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. దీంతో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా ఈ వాతావరణంలో మార్పులు అయితే చేకూరాయని వాతావరణ శాఖ అయితే తెలుపుతా ఉంది. దీనిలో ఈ వాతావరణంలో మార్పుల కారణంగా గతంలో కూడా ఒక 10 రోజుల క్రితం కూడా ఇలాంటి వాతావరణంలో మార్పుల వల్ల తీవ్రమైనటువంటి రైతులు అదేవిధంగా ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇదే సమయంలో కూడా ఈ వాతావరణంలో మార్పులు చాలా డేంజర్ గా ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా ఎండలు కూడా ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది. అయితే సాయంత్రం వేళ కావడంతో నగరవాసులు ఆఫీస్ నుండి, కార్యాలయాల నుండి ఇంటికి వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం. చిన్నపాటి వర్షానికి, తేలికపాటి వర్షానికి వాతావరణం హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయం అవ్వడము, తీవ్ర ఇబ్బందులు, కూడలు ఏదైతే కూడలు జంక్షన్ ఉన్న దగ్గర తీవ్ర ఇబ్బందులు పడడము, డ్రైన్ వాటర్ ఇబ్బంది పడడం అయితే చూస్తూ ఉంటాము. దీనిలో భాగంగానే ఎల్బీ నగర్ అదేవిధంగా వనస్థలిపురంలో కొద్దిగా వాతావరణంలో మార్పు చెంది తీవ్రమైనటువంటి గాలి దుమారంతో వర్షం అయితే కురవడంతో ప్రజలు, వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇదే వాతావరణము 30 నుంచి 40 కిలోమీటర్ల ఎదురుగాలులతో కూడి ఉరుములు మెరుపులతో కూడినటువంటి పరిస్థితి అయితే వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం 4 రోజుల పాటు ఉంటాయని చెప్పేసి ఐఎండీ అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్ష ప్రభావం వస్తుంది కాబట్టి ప్రజలు అనవసరంగా బయటకు వెళ్ళకూడదు. అదేవిధంగా చెట్లు ఏదైతే భారీ వృక్షాలు కానీ అదేవిధంగా కరెంటు స్తంభాలకు కానీ దూరంగా ఉండాలి. బయటకు వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తోంది, ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది? ప్రస్తుతం హైదరాబాద్ నగరం చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్, దిల్షుక్నగర్, అదేవిధంగా కొన్ని సిటీ లోపల చూసినట్లయితే ఉత్తర వైపు అయితే ఉత్తర హైదరాబాద్ సంబంధించిన ఏరియాలలో అయితే వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో కూడా కొన్ని జిల్లాలకు కూడా వర్షం అయితే నమోదయ్యే అవకాశం, భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. స్పందన అంటే ఏంటి, ఒకవైపు రాష్ట్రంలో మండే ఎండలు, మరోవైపు వర్షాలు, ఈ డిఫరెంట్ వెదర్ ని ఎలా చూడొచ్చు అసలు? శివ, రైట్, థ్యాంక్ యూ.